జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీ ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీ ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఈ ప్రమాదం ఈ తెల్లవారుజామున చోటు చేసుకుంది. హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి రాజధాని స్పెషల్ బస్సు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపానికి చేరుకోగానే అక్కడ పక్కనే ఒక లారీ రోడ్డు పక్కన ఆగి ఉంది. ప్రధాన రహదారి, జాతీయ రహదారి పైనే పక్కనే ఆగి ఉండడంతో బస్సు చాలా అతివేగంగా వెళ్తున్నట్టు సమాచారం అందుతోంది. అయితే బస్సు అతివేగంగా వెళ్లే క్రమంలో ఒక ముందు ఉన్నటువంటి వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయే క్రమంలో బస్సు పక్కకు వచ్చింది. అప్పటికే ఆగి ఉన్నటువంటి లారీని డ్రైవర్ గమనించకపోవడంతో అతివేగంగా వస్తుండడంతో లారీని వేగంగా ఢీకొట్టడంతో బస్సు చాలా ధ్వంసమైనటువంటి మధ్య భాగం వరకు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. అయితే ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. 5గురికి గాయాలయ్యాయి. మృతులు ఓం ప్రకాష్, ఈయన దిండిగల్, హైదరాబాద్ సంబంధించి దిండిగల్ వాసి, నవదీప్ సింగ్, హన్మకొండ బాలసముద్రం వాసి, వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. వెంటనే తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై మృతదేహాలను జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను వరంగల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడ రోడ్డు పైన పడి ఉన్నటువంటి బస్సును, లారీని కూడా పక్కకు తప్పించారు. అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగంగా ఉండడం, ఒక వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే గాయపడినటువంటి 5గురిలో కూడా 2కి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. లక్ష్మి. సో నవీన్, అయితే అంటే గత కొద్ది రోజులుగా రోడ్డు ప్రమాదాలు జరగడం గానీ అవి నింపిన విషాదాన్ని మనం చూస్తున్నాం. సో ఇప్పుడు కూడా అంటే మీరు చెప్తున్న సమాచారం బట్టి డ్రైవర్ నిర్లక్ష్యం ఇక్కడ కనిపిస్తుంది. సో ఉన్నతాధికారులకు సమాచారం వెళ్ళిందా, ఏం చెప్తున్నారు? మనం మొన్న తాండూరు చూసిన అక్కడ తాండూరు హైదరాబాద్ మధ్య జరిగినటువంటి రోడ్డు ప్రమాదం కూడా డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలిసింది. దీంట్లో కూడా డ్రైవర్ నిర్లక్ష్యం కనిపిస్తుంది. బస్సులు ఉన్నతాధికారులు వీళ్ళకి ఎప్పటికప్పుడు సూచనలు చేసి మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా జూమ్ మీటింగ్ తీసుకొని ఆర్టీసీ డ్రైవర్స్, కండక్టర్స్ అంతా కొంత అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా డ్రైవర్స్ అతివేగం తగ్గించి రాత్రి వేళల్లో వెళ్లేటువంటి డ్యూటీ చేసేటువంటి డ్రైవర్లు చాలా జాగ్రత్తలు పాటించాలని ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు. అయినా కొందరు నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడంతోనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు కూడా దీని మీద దృష్టి సారించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా విషయం తెలుసుకున్నారు. ఆయన ప్రస్తుతం హుస్నాబాద్ లో ఉన్నారు. దీనిపైన ఆర్టీసీ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడుతున్నారు. మరోమారు ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండానైతే చర్యలు తీసుకుంటామని ఒకవైపు చెప్తా ఉన్నారు. అయితే డ్రైవర్లు నిద్రమత్తులో ఉండడం అయితేనేమి, తర్వాత నిర్లక్ష్యపూరితంగా డ్రైవ్ చేయడం అనేది ఆర్టీసీ రాజధాని బస్సు అంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉంటారు. మొన్న జరిగిందేమో అద్దె బస్సు ప్రమాదం జరిగింది. ఇది ఆర్టీసీ ఎంప్లాయీస్ కాబట్టి ఇట్లాంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉన్నటువంటి దగ్గర ప్రమాదాలు జరగడం చాలా అరుదుగా ఉంటది. కానీ ఈ ఘటనలో మాత్రం డ్రైవర్ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడంతో ప్రమాదం జరిగిందని చెప్తా ఉన్నారు. సో అయితే మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులకి అలాగే క్షతగాత్రులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా నవీన్? రాత్రి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే వాళ్ళు స్పందించి మృతులను గుర్తించారు. నవదీప్ సింగ్ అయితేనేమి, ఓం ప్రకాష్ అయితేనేమి వాళ్ళకి సమాచారం ఇచ్చి ప్రస్తుతం వాళ్ళ మృతదేహాలు జనగామ ప్రభుత్వ ఆసుపత్రి మర్చురులో ఉన్నాయి. బంధువులంతా కూడా రోదనతో ఆ ప్రాంతం అంతా కూడా రోదనలతో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి. అయితే క్షతగాత్రులను కొంతమంది సీరియస్ గా ఉన్నటువంటి 2ని హైదరాబాద్ కు తరలించారు. 3గురిని మాత్రం ఇక్కడ వరంగల్ ఆసుపత్రిలో వచ్చి ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నారు. వాళ్ళకు ఆర్టీసీ అధికారులు వీళ్ళైతే ఎప్పటికప్పుడు వాళ్ళను కోఆర్డినేట్ చేస్తూ ఆర్టీసీ నుంచి కూడా సాయం చేస్తామని, వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలనేది ఆసుపత్రి వర్గాలను కోరుతున్నట్టు తెలిసింది. అయితే ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా హైవేల మీద రాత్రి వేళలో ప్రధానంగా హైవేల మీద కూడా కొంత నిఘా ఉంచాలని కూడా పోలీసు అధికారులు ఆదేశించినట్టు సమాచారం.